శ్రీగురుభ్యో నమః. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. వేదండాస్యం గిరాం దేవీం సద్గురోః పాదపంకజం జగద్గురుంశ్చ శృంగాద్రిస్థితాన్ వందేర్థసిద్ధయే ప్రమాణనఖనిర్భిన్నమహామోహామరారయే నమస్కుర్మో నృసింహాయ స్వప్రకాశచిదాత్మనే రజస్సత్వేన యద్ధంతి రజస్సత్వతమో గణం శృంగశైలచరం నౌమి జగద్గురుపదాంబుజం ఆవిర్భవత్వనిభృతాభరణం పురస్తాత్ ఆకుంచితైకచరణం నిభృతాన్యపాదం దధ్నావిమంథముఖరేణ నిబద్ధతాళం నాథస్య నందభువనే నవనీతనాట్యం. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ గత భాగములో మనము 3వ అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాము, తృతీయ అధ్యాయమును. క్రితంసారి మనం ఆగినప్పుడు కర్మని ఎలాగా చేయాలి అనేదాన్ని భగవానుడు అర్జునుడికి తెలిపారు. కర్మ యొక్క ఆవశ్యకత ఏమిటి? జ్ఞాని అయినవాడు కర్మ సన్యాసం చేయొచ్చు, కానీ జ్ఞానాన్ని పొందినవాడు కర్మ సన్యాసాన్ని చేయడానికి లేదు అని చెప్పి, కాబట్టి చివరిలో పరమాత్మ ఏమన్నారంటే అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః అని చెప్పి సెలవిచ్చారు. కర్మని చేయి, కానీ శక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా, సంగము లేకుండా కర్మని ఆచరించు. అట్లా ఆచరిస్తే పరమపురుషుడు, ఆ పరమపురుషుడితో సాయుధ్యము నీకు కలుగుతుంది అని చెప్పి అన్నారు. మరి వెంటనే సహజంగా కలిగే సందేహము, ఈ మార్గంలో ఎవరైనా సఫలీకృతులు అయ్యారా, ఈ మార్గంలో ఎవరైనా సాఫల్యాన్ని చెందారా అని చెప్పంటే వెంటనే చెప్తున్నారు, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః. జనకాదులు కూడా ఈ కర్మయోగాన్ని అవలంబించుకునే వారు సిద్ధిని చెందారు, వారు పరమస్థితిని చెందారు. కాబట్టి లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. కాబట్టి నువ్వు కూడా అలాగే చేయాలి. ఎందుకు? లోక సంగ్రహం కోసము, లోకానికి ఒక ఆదర్శాన్ని చూపించడం కోసము. ఎందుకు? అప్పుడు చెప్తున్నారు పరమాత్మ, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అర్జున, శ్రేష్ఠుడైన వాడు, ఉత్తముడైన వాడు లోకంలో ఏది చేస్తాడో తక్కిన వారులందరూ అతని యొక్క మార్గాన్ని అనుసరిస్తారు తప్ప వేరే మార్గాన్ని కాదు. కాబట్టి లోకంలో ప్రఖ్యాతి గౌరవము కలిగిన వాడు ఏదైతే ఆచరిస్తాడో దాన్ని అతడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండేటట్టు, నలుగురు కూడా దాన్ని అనుష్ఠిస్తే శ్రేయస్కరంగా ఉండేటట్లు ఆ శ్రేష్ఠుడు చూసుకోవాలి. అతను దేన్నైతే ప్రమాణంగా చేస్తాడో లోకము దాన్ని ప్రామాణికంగా స్వీకరించి లోకము అతడిని అనువర్తిస్తుంది. కాబట్టి ఆ మాటకొస్తే అర్జున, నేను సాక్షాత్తు పరమాత్మ భగవంతుడైన నేను కూడా, అందుకనే నేను కర్మలు చేస్తాను. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. పార్థ, నాకు కూడా కర్తవ్యాలు లేవు, నాకు కూడా చేయవలసింది చేయకూడదు అంటూ ఏమీ లేదు. కానీ నేను కర్మని చేస్తూ ఉంటాను. ఎందుకు? ఉత్సీదేయురిమే లోక నకుర్యాం కర్మ చేదహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. నేను చూపించిన ఆదర్శాన్ని ఇప్పటికీ కూడా మనుషులు అనుసరిస్తారు. పరమాత్మ రామచంద్రుడిగా ధర్మాన్ని అనుష్ఠించినట్లే ఇప్పటికీ మనము దాన్ని ఆదర్శంగా తీసుకుని ధర్మాన్ని అనుష్ఠిస్తున్నాము. రామచంద్రమూర్తి యొక్క సత్యనిష్ట, ధర్మనిష్ట, త్యాగశీలత్వము మనము దాన్నే ప్రమాణంగా తీసుకొని, సీతమ్మ వారినే ప్రామాణికంగా తీసుకొని మనము ఇప్పటికీ నేటికి కూడా ప్రజలు ధర్మాన్ని ఆచరిస్తున్నారు. కాబట్టి నేను ఇతరులకి ఆదర్శంగా ఉండడానికి, లోక సంగ్రహం కోసము నేను కూడా కర్మ చేయాలి. కాబట్టి కుర్యాద్ విద్వాన్ తథాసక్త చికీర్షుర్ లోక సంగ్రహం. కాబట్టి విద్వాంసుడు, జ్ఞానాన్ని పొందిన వాళ్ళు కూడా ఈ కర్మను ఆచరిస్తారు. ఎందుకు? లోక సంగ్రహం చికీర్షు, లోక సంగ్రహాన్ని చేయగోరిన వారు ఆచరిస్తారు. అయితే మరి కర్మ ఆచరించే జ్ఞానికి అజ్ఞానులై జ్ఞానం ఇంకా లభించకుండానే కర్మ ఆచరించే ఇతరులకి తేడా ఏమిటి? ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇంకా జ్ఞానము పొందని వారికి శరీరం యందు ఇంకా అభిమానం ఉంది కనుక వాళ్ళ యొక్క ప్రకృతి చేత నియుక్తులే చేసే పనులని నేనే చేశాను, కర్త అహం అని చెప్పి అనుకుంటారు వారు. గుణేషు వర్తంతే అని చెప్పి జ్ఞాని యొక్క
అధిగమము. జ్ఞానికి అర్థమయ్యేది గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా నసజ్జతే. ప్రకృతి యొక్క గుణాలు తద్ అనుగుణంగా వాటి యొక్క స్వభావం ప్రకారము నడుస్తున్నాయి. మిగతా శరీరాలని నిమిత్త మాత్రాలు. నేను సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మని అని చెప్పి జ్ఞాని మనస్సులో పెట్టుకొని కర్మను ఆచరిస్తాడు. అప్రాకృతులు ప్రకృతితోనే నడిచే మనుషులు ఏమనుకుంటారంటే అహం ఇది మన్యతే, కర్తాహం ఇది మన్యతే, నేనే కర్తని, ఇప్పుడు చేసే కర్మలన్నిటికీ స్వామిత్వము నాదే అని చెప్పి అనుకొని చేస్తారు. కాబట్టి వారల్ని అట్లా ఉండని. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోహో. ఆ తత్వవిత్తు మాత్రము గుణములు గుణకర్మలు అతని యొక్క నిజస్వభావము వీటి యొక్క వివేచన చేయగలుగుతాడు. ఇవి గుణాలు, ఇది ప్రకృతి, ఇది స్వభావము, ఇది ఇలా నడుస్తుంది, ఇది నా నిజస్వరూపము, ఇది ఆత్మ, ఇది నిర్గుణము, ఇది నిష్క్రియము, ఇది ఇట్లా ఉంటుంది అనే వివేక జ్ఞానము ఆ జ్ఞానికి ఉంటుంది. కాబట్టి ఇలా చెప్పాడు కదా, ఇట్లా తెలుసుకున్నాడు కదా అని చెప్పి ప్రాకృతులైన వాళ్ళందరికీ ఈ మాటని చెప్పేయకూడదు. తాన్ అకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్ నవిచాలయేత్. ఒకవేళ ఇంకా ఈ ప్రకృతియే చేస్తోంది కర్తాహం అని తెలియకుండా కర్తాహం నేనే కర్తని అని చెప్పి అనుకుండే వాళ్ళని జ్ఞాని వాళ్ళని చెదరగొట్టకూడదు, జ్ఞాని వాళ్ళని కలతపరచకూడదు. ఎందుకు? ఇప్పుడు జ్ఞాని వెళ్ళి అతనికి నువ్వు చేయక్కర్లేదు, నీకు నిజంగా నువ్వు నిర్ధర్మకుడివి, నిర్గుణుడివి, నిష్క్రియుడివి, నువ్వు ఏ కర్మలు చేయక్కర్లేదంటే అతడు అసమ్యజ్ఞానుడై ఏం చేయకుండా కూర్చున్నా కూడా భగవానుడు ముందర చెప్పినట్టు కర్మ చేయకుండా ఉండడానికి ప్రయత్నించినా కూడా ఏదో ఒక కర్మని అనుష్ఠిస్తాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని భగవంతుడు ముందరే చెప్పున్నారు. కాబట్టి అట్లా చెప్పినట్లయితే ఈ అజ్ఞాని ఏం చేస్తాడంటే కర్మని చేయడము మానడు, కాకపోతే చేయాల్సిన కర్మల్ని మానేస్తాడు. విహితమైన కర్మల్ని, శాస్త్ర విహితమైన కర్మల్ని మానేస్తాడు. కాబట్టి జ్ఞాని, బ్రహ్మజ్ఞాని ఇంకా కర్మని ఆచరించవలసిన వాళ్ళకి ఈ జ్ఞానాన్ని ఉపదేశించకూడదు. నువ్వు కర్మని సన్యసించాలి అని చెప్పి మాత్రము అప్పుడే ఉపదేశించకూడదు. దీనికి పురాణ ప్రమాణం కూడా ఉంది. భాగవతంలో చెప్తారు, బ్రహ్మజ్ఞాని అర్ధబుద్ధి కలిగిన వానికి బ్రహ్మజ్ఞానాన్ని, నిష్కర్మత్వాన్ని, కర్మ సన్యాసాన్ని ఉపదేశిస్తే ఈ బ్రహ్మజ్ఞానికి దోషం అంటుకుంటుంది అని చెప్పి చెప్పున్నారు. స్మృతి అయిన భాగవతంలో చెప్పున్నారు ఆ విషయాన్ని. కాబట్టి అర్జున, ఇంతకీ నువ్వేం చేస్తావు? నేను చెప్పింది ఏంటి? జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం. సాంఖ్యులకు జ్ఞాననిష్ఠులైన వాళ్ళకి జ్ఞానయోగము, ఇంకా జ్ఞానాన్ని పొందని వాళ్ళకి సాధకులకి కర్మయోగము. కాబట్టి నువ్వు కర్మయోగాన్నే చెయ్యి. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వా యుధ్యస్తు విగతజ్వరః. కాబట్టి నువ్వు చేసే సర్వకర్మలని నాకు అర్పించు. ఇక్కడ సన్యస్య అంటే అర్పించి అని చెప్పి, వదిలేసి అని చెప్పి కాదు. సర్వకర్మల్ని అర్జున మయి, నాయందు, పరమాత్మ అయిన నాయందు, సర్వజ్ఞుడు ఈశ్వరుడు అయిన నాయందు ఆ కర్మల్ని అర్పించి విగతజ్వర, ఇంకా మనస్సులో కలత పెట్టుకోకుండా, మనస్సులో బాధ కలగకుండా యుధ్యస్వ, నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, యుద్ధము చేయి అని చెప్పి అన్నారు. ఇప్పుడు నేను ఏ ఉపదేశం అయితే చేశానో, కర్మాచరణకి సంబంధించిన ఉపదేశాన్ని ఏదైతే చేశానో దాన్ని అనుష్ఠించేవాళ్ళు ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవా శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే సర్వకిల్బిషై. ఇట్లా కర్మను అనుష్ఠించేవాళ్ళు సర్వకిల్బిషై ముచ్యంతే. వాళ్ళకి కర్మలో ఉండే దోషాలు అంటవు. ఎందుకు? వాళ్ళు కర్మఫలాన్ని ఈశ్వరుడికి అర్పించారు కనుక. ఏత్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టా నచేతసః. ఎవరైతే నేను చెప్పిన విధంగా కర్మని చేయరో వాళ్ళని మూఢులుగా తెలుసుకో, మోహం కలిగిన వాళ్ళుగా తెలుసుకో, అయథార్థ జ్ఞానులుగా వాళ్ళని అర్థం చేసుకో. నష్టాన్, వాళ్ళకి దీని ద్వారా విముక్తి రాదు, వాళ్ళకి ఈ సంసార చక్రము నుండి, కర్మబంధము నుండి వాళ్ళకి విముక్తి రాదు ఇట్లా కర్మని అనుష్ఠించకుండా ఉంటే. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. చాలా 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 ప్రసిద్ధమైన శ్లోకము. భగవంతుడు సారాంశంగా చేసిన ఉపదేశం అని చెప్పి ఈ శ్లోకాన్ని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. స్వధర్మము, వేదము చేత విధింపబడిన నీ యొక్క ధర్మము, నీ వర్ణాశ్రమాలను ప్రకారము, నీ యొక్క పరిస్థితిని ప్రకారము విధింపబడిన ధర్మము ఏదైతే ఉందో అది ఏ మేలు. దాంట్లో కొంత లోపము జరిగినా కూడా
నీ ధర్మాన్ని నువ్వు చేయడమే మేలు పరధర్మము చేయడము కంటే. విద్యార్థి ధర్మం సగం సగం చేసినా పర్వాలేదు, కానీ ఉపాధ్యాయుడి ధర్మం మాత్రం విద్యార్థి చేయడం తప్పు. అలాగే స్వధర్మాన్ని కొద్ది లోపాలతో చేసినా కూడా అదే శ్రేయస్కరం అవుతుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు భగవంతుడు. తర్వాత ఈ ధర్మాన్ని కొద్దిపాటి అనుష్ఠించినా కూడా తర్వాత వచ్చే మహాభయంకరమైన కష్టాల నుండి కానీ మహాభయంకరమైన పరిస్థితుల్ని కానీ తప్పించుకోవచ్చు. కాబట్టి నువ్వు నీ స్వధర్మాన్ని చేయి. స్వధర్మంలో మరణించినా మేలు, యుద్ధము కదా ఇది. ఒకవేళ మరణించవచ్చు, కాకపోతే స్వధర్మాన్ని కొద్దిపాటైనా అనుష్ఠించి మరణించడం మేలు. పరధర్మో భయావహ. పరధర్మాన్ని చేయడం వల్ల 2 దోషాలు. పరధర్మము చేసినందుకు దోషము, స్వధర్మాన్ని చేయనందుకు దోషము. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు చేసి యుద్ధం చేయి అర్జున అని చెప్పి భగవంతుడు అక్కడికి ఆపారు. ఇప్పుడు అర్జునుడికి పరిప్రశ్న ఒకటి వచ్చింది. భగవంతుడు ముందు ఒక మాట అన్నారు, యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై. యజ్ఞ ప్రసాదంగా భోగాల్ని స్వీకరించినప్పుడు పాపం అంటదు అని చెప్పి ఒకటి అన్నారు, ఒక మాట ముందు అన్నారు. అలాగే ఇక్కడ కూడా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అన్నప్పుడు స్వధర్మం చేయడమే శ్రేయస్సు, పరధర్మాన్ని చేయడము పాపకరము అని చెప్పి భగవానుడు అన్నారు. ఇప్పుడు అర్జునుడికి శంక కలిగింది. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. కృష్ణ, ఇప్పుడు మనుషులకి తెలుసు కదా, ఇప్పుడు నువ్వు చెప్పిన విషయము అంత దుర్జ్ఞేయమైన విషయమేమీ కాదు, అంత ప్రాచుర్యంలో లేని మాట కూడా కాదు. స్వధర్మాన్ని అనుష్ఠించాలి, స్వధర్మం అనుష్ఠిస్తే పుణ్యము, ధర్మాన్ని అనుష్ఠించకపోతే పాపము అనేది అందరికీ విషదమైన విషయమే. మరి స్వధర్మాన్ని అనుష్ఠించకపోతే పాపం వస్తుంది అని చెప్పి తెలిసి కూడా కామ్య నిషిద్ధ కర్మాల్ని ఎందుకు చేస్తారు మనుషులు? కామ్యకర్మలో చేసినప్పుడు సహజంగా ఉండే దోషాలు అంటుతాయి. నిషిద్ధ కర్మ చేసినప్పుడు చేసినందుకే పాపము కలుగుతుంది. మరి ఇట్లాంటి పనులని ఎందుకు చేస్తారు? బలాదివ నియోజిత. అది కూడా ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్టు అనివారణీయంగా ఎందుకు చేస్తారు మనుషులు? ఇప్పుడు దీనికి ఉదాహరణగా వేదంలో కొన్ని కర్మలు చెప్పున్నారు, శయనాది యాగాలు ఉన్నాయి. అందుకనే మీమాంసలో ధర్మం యొక్క లక్షణం చెప్తూ జైమిని మహర్షి చోదనా లక్షణోర్థో ధర్మ అని చెప్పి దానికి నిర్వచనం చెప్పారు. చోదనా లక్షణ వేదము చేత విధింపబడినదై అర్థమైనది ధర్మము అని చెప్పి అన్నారు. చోదనా లక్షణ అంటే సరిపోతుంది కదా, అర్థ ఎందుకు అంటే అనర్థరహితంగా ఉండాలి. వేదము దానికి దోషము కూడా చెప్పకూడదు. వేదము విధిలింగు తవ్యత్తో అనీయర్రో వాడి దాన్ని విధి చేసినా కూడా దానికి దోషము లేదు అని చెప్పి కూడా చెప్పాలి వేదము. అట్లయినప్పుడు అది ఖచ్చితంగా వేదము చేత విధింపబడిన ధర్మము అంటుంది, అదే స్వధర్మము అవుతుంది. ఉదాహరణకి శయనయాగం ఉంది. శత్రువధ కామ శయనయాగం యజేత్ అని చెప్పి ఉంది వేదంలో. శత్రువధ కామ, శత్రువధను కోరినవాడు, శత్రువులకు అపకారము చేయదలుచుకున్నవాడు శయనయాగమును చేయవలెను అని చెప్పి ఉంది వేదంలో. యజేత్ అని విధించారు దాన్ని. అయితే తర్వాత ఈ శయనయాగము చేయడం వల్ల దుస్థితి పాపము కూడా చెప్పుంది వేదము. కాబట్టి ఇది కాలేదు, అనర్థరహితము కాలేదు. కాబట్టి ఇది ధర్మము కింద లెక్కకి రాదు ఈ యాగము. ఇట్లాంటి కర్మల్ని మరి ఎందుకు చేస్తారు అని చెప్పంటే భగవానుడు అప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణం. దీనికి కారణము రెండినయ్యా, కామము క్రోధము. శత్రువధ కామశ్యేనం యజేత్ అన్నారు కదా, శత్రువధ పట్ల కామము కలిగింది, శత్రువు పట్ల క్రోధము కలిగింది. కాబట్టి పాపం వచ్చినా కూడా శయనయాగం చేయడానికి నడుం బిగించాడు ఈ యజమాని. కాబట్టి ఇదే కాదు, ఏదైనా కూడా కామ్య నిషిద్ధ కర్మలు చేయడానికి, ఏ పాపం చేయడానికి కూడా కారణము కామ్యకర్మ పాపము కాదు, నిషిద్ధ కర్మ ఖచ్చితంగా పాపము. కామ్యంలో పాపము అంగమవుతుంది, అంటచ్చు ఒకవేళ, ఎందుకంటే అది యజ్ఞము కాదు. కాబట్టి ఈ కామము క్రోధము వల్లనే కామ్య నిషిద్ధ కర్మలు చేయడము జరుగుతుంది. ఏం చేస్తాయి కామక్రోధాలు? బుద్ధిని ఆవరిస్తాయి. ఎలాగా? యథా దర్శో మలేన చ, యథా ఆదర్శ మలేన ఆవ్రియతే. ఎలాగైతే దుమ్ము ఒక అద్దాన్ని కప్పుతుందో అలాగే ఈ కామక్రోధాలు అతని యొక్క బుద్ధిని కప్పుతాయి. ఇవి ఎట్లాంటివి అంటే మహాశన, అతని యొక్క వాటి యొక్క ఆకలి తీరదు. భాగవతంలో ఇది కూడా అంటారు, నజాతు కామాహ. ఈ కామాల్ని అనుభవించడం వల్ల
అవి తగ్గవు. భూయ ఏవాభివర్ధతే, ఎలాగైతే అగ్నిలో నేతిని పోయడం ద్వారా అగ్ని శమించదో కానీ మళ్ళీ ఇంకా ప్రజ్వలిస్తుందో, అలాగే ఈ కామాలు మహాశనాలు, వాటిని తీరుస్తుండే కొద్దీ వాటి ఆకలి పెరుగుతూ ఉంటుంది, ఇంకా ఇంకా మింగుదామని చెప్పి చూస్తాయి. క్రోధము కూడా అంతే. ఇవి దుష్పూరేణ ఆనలేనచ, ఇది ఒక అగ్నిలాగా దుష్పూరమైనది. మరి ఈ రెండు శత్రువుల్ని జయించాలంటే వీటి యొక్క స్థానము తెలుసుకోవాలి కదా. శత్రు స్థానం తెలిస్తే వాటిని నిర్జించడము చాలా సులువు అవుతుంది. ఇవి ఎక్కడుంటాయి అంటే ఇంద్రియాని మనోబుద్ధిరస్యాధిష్టానం ఉచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ ఇద్దరి శత్రువులకు, కామానికి క్రోధానికి అధిష్టానము, వీటి యొక్క నెలవు, వీటి యొక్క ఆధారము ఏమిటి అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. కాబట్టి వాటి అధిష్టానాన్ని శమించుకున్నట్లయితే ఆ కామక్రోధాలని కూడా శమించుకున్నట్లు అవుతుంది. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ. కాబట్టి అర్జున, నువ్వు ఇంద్రియాలని ముందు నియమించుకుంటే తర్వాత పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం, జ్ఞాన విజ్ఞానాలకి చిచ్చుబెట్టి వాటికి అపకారం చేసే ఈ కామక్రోధాల్ని నువ్వు తర్వాత సులువుగా జయించవచ్చు. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహా. ఇంద్రియాల కంటే మనస్సు సూక్ష్మమైనది, మనస్సు కంటే బుద్ధి సూక్ష్మమైనది, బుద్ధి కంటే అనిర్వచనీయమైన పరమాత్మ సూక్ష్మమైన వాడు. కాబట్టి క్రమక్రమంగా ఇలా క్షమించుకుంటూ పోతే చివరికి ఆ పరమాత్మని పొందడము సులువవుతుంది. ఈ చెప్పిన క్రమము బృహదారణ్యకంలో ఇంచుమించు అక్షరాల చెప్పిన విషయమే. ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః పురుషాన్న పరం కించిత్ సకాష్ఠా సా పరా గతి అని చెప్పి శృతే ఉంది. ఇంద్రియాల కంటే అర్థాలు మనస్సు పరము, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ, ఆత్మ కంటే మహత్తు కంటే పరము అవ్యక్తము, అవ్యక్తము కంటే పురుషుడు, ఆ పురుషుడి కంటే నపరం, పురుషాత్ నపరం కించిత్ సాకాష్ఠ సా పరాగతి. ఆ పురుషుడిని మించింది ఏమీ లేదు. అసలు అదే మిగతా వాటికి కూడా ఆధారభూతము, అధిష్టానము. కాబట్టి క్రమంగా చూసుకుంటే నువ్వు ఈ ఇంద్రియాలని నువ్వు నిగ్రహించుకొని ఆ బుద్ధికి పరమైన పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఈ మనసు వికల్పాత్మకం మనః, సంకల్ప వికల్పాత్మకం మనః అని చెప్పి అన్నారు. దీనికి సంశయ దోషం ఉంది కాబట్టి దీనికంటే బుద్ధి నిశ్చయాత్మికం. కాబట్టి ఈ బుద్ధి కంటే పరము పురుషుడు. ఎందుకు? సర్వదృశ్యేభ్య బుద్ధ్యంతేభ్య అభ్యంతర. ఇప్పుడు బుద్ధి వరకు చెప్పిన సర్వ దృశ్య పదార్థాలు దృక్ పదార్థాలు కావు, ఇవి దృశ్యాలు. బుద్ధి కంటే పరమైన వాడు దృక్ పదార్థము. ఆ యొక్క చూపు వల్లే మిగతావన్నీ గోచరిస్తాయి. కాబట్టి అన్నిటికంటే అది సూక్ష్మమైనది, అన్నిటికీ అది అధిష్టానము. కాబట్టి దాన్ని తెలుసుకో అర్జున. ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా, బుద్ధికి పరమైన ఆ తత్పదవాచ్యమైన పరమాత్మని తెలుసుకొని సంస్తభ్యాత్మానం ఆత్మానం సంస్తభ్య అంటే ఆత్మానం స్వం ఆత్మనా సంస్కృతేన మనసా, నీ ఆత్మని నీవు సంస్కరింపబడిన మనస్సుతో నిలవబరుచుకొని జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం, కామక్రోధ స్వరూపమైన ఈ శత్రువుని నీవు సంహరించు. అసలు యథార్థానికి క్రోధానికి మూలం కూడా కామమే కాబట్టి కామరూపం అని చెప్పి కామాన్ని ఒక్కటే చెప్పున్నారు ఇక్కడ పరమాత్మ. కాబట్టి కామరూపమైన శత్రువుని నీవు జయించు. తద్వారా నీకు పాపకర్మయందు నీకు ప్రవృత్తి రాదు. అట్లా రాకపోతే ఈశ్వరార్పణ బుద్ధితో విహితమైన కర్మలనే చేస్తావు నువ్వు. తద్వారా జనకాదులు వెళ్లిన మార్గంలో నిస్సంగంతో ఆచరిస్తే నీకు జ్ఞానానికి కావలసిన శుద్ధి వచ్చి తద్వారా జ్ఞానము కలిగి నీవు పరమాప్నోతి పురుష, పరమ పురుషుడిని పొందగలవు. అతనితో సాయుధ్యాన్ని, ఐక్యాన్ని, జీవ బ్రహ్మైక్యాన్ని నీవు పొందగలవు, సిద్ధపరచుకోగలవు అని చెప్పి కర్మయోగంలో భగవానులు ఇట్లా విస్తీర్ణంగా విపులంగా వివరించి ఉన్నారు. వచ్చే యోగము జ్ఞాన కర్మ సన్యాస యోగము. దీన్ని బ్రహ్మ జ్ఞాన ప్రశంసాయోగము అని చెప్పి కూడా అనున్నారు శంకర భాష్యంలో. దాన్ని వచ్చే భాగము తెలుసుకుందాము. మంగళం స్తంభడింభాయ మంగళం మృత్యుమృత్యవే మంగళం రౌద్రరూపాయ నారసింహాయ మంగళం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.